తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. 78వ స్వాతంత్ర వేడుకలు జ్ఞానానంద విద్యా సంస్థలు పశ్చిమ గోదావరి జిల్లా కాళ్ల మండలం ఏలూరుపాడులో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎస్ సునీల్, సివిల్ అసిస్టెంట్ సర్జన్, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కాళ్లవారు ముఖ్య అతిథిగా పాల్గొని జెండా వందనం జరిపారు. పాఠశాల కరస్పాండెంట్ దాట్ల శ్రీనివాస్ వర్మ, విద్యా సంస్థల డైరెక్టర్ దాట్ల విజయ్ కుమారి, కళాశాల ప్రిన్సిపల్ మంతెన త్రిమూర్తిరాజు స్వాతంత్ర దినోత్సవ ప్రాముఖ్యతను వివరించారు. ఫార్మేటివ్ పరీక్షలో మొదటి 2 స్థానాలు సాధించిన 24 మంది విద్యార్థులకు బంగారు, వెండి పతకాలు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో ముందుగా విద్యార్థులు పురవీధుల్లో జాతీయ జెండాలతో, జయకీర్తనలతో ఊరేగి జాతి నాయకుల విగ్రహాలకు పాఠశాల కరస్పాండెంట్ దాట్ల శ్రీనివాస్ వర్మ పూలదండలు వేసి జోహార్లు పలికారు. పాఠశాల కరస్పాండెంట్ దాట్ల శ్రీనివాస్ వర్మ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. 78వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా గాంధీ బొమ్మల సెంటర్లో తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్సీ అంగర్ రామ్మోహన్ ఆధ్వర్యంలో జాతీయ పతాకాన్ని ఎగరవేసి స్వీట్స్ పంచిపెట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ స్వాతంత్ర్యం తీసుకురావడానికి ఎన్నో ప్రాణత్యాగాలు చేసిన మహనీయులను స్మరించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. ఈ రోజు పేదల ఆకలి తీర్చడానికి ఎన్డీఏ ప్రభుత్వం ఆధ్వర్యంలో అన్నా క్యాంటీన్లు ప్రారంభించడం ఎంతో శుభ పరిణామన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు గండేటి వెంకటేశ్వరరావు, పెచ్చేటి బాబు, కర్నేని గౌరీనాయుడు కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ స్వతంత్రం కోసం మన మహానుభావులు ఎంతో పెద్దలు ప్రాణాల త్యాగాలు చేసి దేశానికి స్వతంత్రం సంపాదించుకున్నారు. బ్రిటిష్ వాళ్ళ నుంచి మన దేశాన్ని మనమే పరిపాలన చేసుకుంటాం అనుకుని ఆనాడు అనేక పోరాటాలు చేసిన ఫలితంగానే మన స్వతంత్రం తెచ్చుకోవడం, ప్రజాస్వామ్య పరిపాలన ఏర్పాటు చేసుకోవడం, రాజ్యాంగం ప్రకారం లౌకిక రాజ్యాంగంలో ఫెడరల్ వ్యవస్థలో మనగా మన పరిపాలన చేసుకుని ప్రజలకు ఇష్టమైన వాళ్లే పరిపాలన చేసే విధంగా 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు జరిపి మనం ఈనాడు ఓటు హక్కు ద్వారా పరిపాలన చేసుకున్న విషయం మనందరికీ తెలుసు. దానికి అనుగుణంగానే అందరికీ సమాన అవకాశాలు రావడంలో కానీ, విద్యాపరంగా ముందుకెళ్ళడం కానీ ఈ ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయి. అయినా కూడా ఇంకా ఎక్కడో కొన్ని లోటుపాట్లు కనపడుతున్నాయి ఆర్థిక వ్యత్యాసాలు. దానికి అనుగుణంగా ఈనాడు ప్రజాప్రభుత్వాలు కృషి చేస్తున్నాయి. ప్రధానంగా ఈ రాష్ట్రంలో మన చంద్రబాబు నాయుడు గారు 4వ సారి ముఖ్యమంత్రి అయ్యాక పేదరికం లేని రాష్ట్రాన్ని తయారు చేయాలని నిత్య సంకల్పంతో ఆయన పనిచేస్తూ ఏదైతే మేనిఫెస్టోలో చెప్పారో ఆ అంశాలన్నీ కూడా అమలు చేస్తూ పేదలకి, మహిళలకి అనేక సౌకర్యాలు కల్పిస్తున్నటువంటి మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత భావస్వేచ్ఛ అంటే ఏంటో మన వాళ్ళందరికీ తెలిసినప్పుడు ఒక కరుడు కట్టిన పాలన నుంచి బయటపడ్డాం. అలాగే రీసెంట్గా లాస్ట్ 5 years కూడా భావస్వేచ్ఛను కోల్పోయి ప్రజలందరూ కూడా బిక్కుబిక్కుమంటూ తమ స్వేచ్ఛను కోల్పోయి బతుకిడుస్తున్న రోజుల నుంచి మళ్ళీ ఒక్కసారి ప్రజాస్వామ్యంలోకి వచ్చామని వేళ అందరూ ఊపిరి తీసుకుంటున్నారు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత. ఎందుకంటే రేపు వచ్చిన తర్వాత పాలన మీద దృష్టి పెట్టారు. చక్కటి పరిపాలన అందించాలి, వ్యక్తిగత కక్షలకు ఎక్కడికి వెళ్ళకంటే పాలన అందించాలి ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు మరి ఆయన పనిచేయడు, అభివృద్ధి పనులు అన్నింటి శ్రీకారం చుట్టడం, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, అలాగే మోడీ గారు ఒక కూటమిగా మరి దేశాభివృద్ధికి వీళ్ళందరూ కూడా పాటుపడడం మన అదృష్టం. పేదవాడికి కూడు గూడు గుడ్డ అనేటటువంటి ఒక నినాదంతో తెలుగుదేశం పార్టీని స్థాపించి సమాజ స్థాపన కోసం కృషి చేసినటువంటి మరి రామారావు గారు ఆయన బాటలో నడుస్తూ మరి భారతదేశంలోనే అగ్రగామిగా ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ని నిలబెట్టాలనేటటువంటి ఒక మంచి సంకల్పంతో ఇప్పటికి 4వ సారి ముఖ్యమంత్రిగా అయినటువంటి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ రాష్ట్రం ముందుకు సాగుతూ ఉంది. ఎంతో మంది వీరుల త్యాగ ఫలం మన ఈ స్వతంత్ర భారతదేశం. ఈ రోజు 78వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నటువంటి భారతీయ సోదరులందరికీ కూడా ముందుగా నా అభినందనలు తెలియజేస్తూ మరి ఈ రోజు భారతదేశ సార్వభౌమత్వానికి ఏ విధమైన ఇబ్బంది రాకుండా ఎన్డీఏ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి ప్రభుత్వం బ్రహ్మాండంగా మరి దేశ సార్వభౌమత్వాన్ని కాపాడుతుంటే మొన్న జరిగిన ఎన్నికల్లో అధికారంలోకి వచ్చినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు మరి రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు పరిగెత్తిస్తుంటే 78వ స్వాతంత్ర వేడుకలను పురస్కరించుకుని యునైటెడ్ కాపు ఇంటర్నేషనల్ సర్వీస్ క్లబ్ ఆధ్వర్యంలో పాలకొల్లులోని గాంధీ బొమ్మల సెంటర్లో క్లబ్ గవర్నర్ రామ్మోహన్ రావు జెండా వందనం చేశారు. స్నేహితుల దినోత్సవం రోజున ఎక్కువ మందికి ఫ్రెండ్షిప్ బ్యాండ్స్ కట్టి విజేతగా నిలిచిన సిరిగిరెడ్డి రామ్కు బహుమతి ప్రదానం చేశారు. ఈ సందర్భంగా క్లబ్ గవర్నర్ పెనుమాక రామ్మోహన్ రావు మాట్లాడుతూ కాపు క్లబ్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేపట్టినట్టు తెలిపారు. క్లబ్ అధ్యక్షులు జక్కంపూడి మదన్ మాట్లాడుతూ స్వాతంత్ర వేడుకలను స్నేహితుల మధ్య జరుపుకోవడం ఆనందంగా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో క్లబ్ ఉపాధ్యక్షులు కానూరు ప్రభాకర్ రావు, కార్యదర్శి ఏరుకొండ దుర్గాప్రసాద్, క్లబ్ సభ్యులు గుండుమోగుల వీరాస్వామి, ఎర్రంశెట్టి వెంకటరత్నం, పోకల షణ్ముఖ సాయి, కర్రా నరసింహరావు పాల్గొన్నారు. 78వ సంవత్సర స్వాతంత్ర దినోత్సవం పురస్కరించుకొని మరి పాలకొల్లు యునైటెడ్ కాపు ఇంటర్నేషనల్ సర్వీస్ క్లబ్ ఏర్పడినప్పటి నుంచి కూడా జాతీయ
పతాకం ఆవిష్కరణ జరుగుతోంది. దానిలో భాగంగా ఇక్కడ ఈరోజు ఈ వేడుక జరుపుకోవడం జరుగుతుంది. మానవాళి అంతా కూడా ఒకే తాటిపై కుల సమస్యలు, ఆర్థిక విభేదాలు ఇవన్నీ లేకుండా ఒకే తాటి మీద ఉంటే ఎటువంటి హింసాత్మక సంఘటనలు జరగకుండా ఉంటుందని చెప్పేసి ఈరోజు మనవి చేసుకుంటూ ఉన్నాను. ఈ స్వాతంత్ర దినోత్సవం ఏర్పరచుకుంటున్నాము. గతంలో అనేక స్వాతంత్ర సమర యోధులు సాక్రిఫై చేసి మన దేశానికి ప్రజలు కూడా పబ్లిక్ అంతా ఒక ఐక్యతా కుటుంబంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ స్వాతంత్రం తీసుకొచ్చారు. హింసాత్మక ప్రస్తుతం జరుగుతున్న బంగ్లాదేశ్లో ఉన్న హింసాత్మక సంఘటనలన్నీ కూడా ఈ రోజు నుంచి అయినా ఒక తుది రూపు రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, దేశం మొత్తం కూడా కులం మతం భేదం లేకుండా దేశం మొత్తం ఒక రోజున పండుగ చేసుకునేది ఏదైనా ఉందంటే అది స్వాతంత్రం చేసుకుంటున్నాను. ఈ రోజున స్వాతంత్ర సమర యోధులు అమరవీరుల్ని గుర్తు చేసుకుని జాతీయ జెండా ఎగరవేయడం జరిగింది. మరి అలాగే దేశం మొత్తం కూడా అందరూ కూడా అన్నదమ్ముల భావంతో కలిసి ఉండాలని, అలాగే మా యునైటెడ్ కాపు సర్వీస్ క్లబ్ సభ్యులందరూ కూడా అన్నదమ్ముల భావంతో కలిసి ఉంటూ మరి వాళ్ళకి ఆర్థిక వృత్తి వ్యాపారస్తులు ఉన్నత స్థాయికి వెళ్ళాలని కోరుకుంటూ మరొకసారి యునైటెడ్ కాపు సర్వీస్ క్లబ్ సభ్యులందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవం పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు పట్టణంలోని బీజేపీ కార్యాలయం వద్ద 78వ స్వాతంత్ర వేడుకలు పార్టీ పట్టణ అధ్యక్షులు జక్కంపూడి కుమార్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ప్రధాని మోదీ పిలుపు మేరకు ప్రతి ఒక్కరూ తమ ఇంటి వద్దే జాతీయ పతాకాన్ని ఎగరవేసే కార్యక్రమాన్ని చేపట్టాలనే ఉద్దేశంతో ఉచితంగా జెండాను పంపిణీ చేసినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు రావూరి సుధా, జక్కంపూడి కుమార్, ఉండమట్ల కబద్ది, కొల్లు ప్రసాద్, తెలుగుదేశం జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 75వ సంవత్సరం స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటూ, అలాగే నియోజకవర్గ ఎన్డీఏ కూటమితో ఆధ్వర్యంలో 3 రోజుల నుంచి కార్యక్రమం చేయడం జరిగింది. మొదట బీజేపీ ఆధ్వర్యంలో సుమారుగా 100 బైక్ ర్యాలీతో హౌసింగ్ బోర్డు నుంచి టౌన్ అంతా కూడా నేషనల్ ఫ్లాగ్తో ఊరేగడం జరిగింది. అలాగే సుమారుగా 1000 మంది పిల్లలైతే పెద్దలైతే అందరితో కూడా 540 అడుగుల జాతీయ పతాకాన్ని పాలకొల్లు టౌన్లో ఊరేగించుతూ అలాగే మొక్కలు నాటే కార్యక్రమం చేయడం జరిగింది. ముఖ్యంగా నరేంద్ర మోడీ గారు జాతీయ పతాకాన్ని అందరూ కూడా ఆగస్టు 15 రోజున ఒక రాజకీయ నాయకులు కానివ్వండి, ఒక ఉద్యోగస్తులుగా ఎగరేయడం జరుగుతుంది. ఈ అదృష్టాన్ని ప్రతి ఒక్కరికి కూడా ఇవ్వాలనే సంకల్పంతో ప్రతి ఒక్కరు కూడా మీరే దేశానికి నాయకులుగా భావించి తమ ఇంటి ముందర జాతీయ పతాకాన్ని ఎగరవేయాలని చెప్పడం జరిగింది. అమృతోత్సవ భాగంగా మనం ఈ కార్యక్రమాన్ని చేయాలని పిలుపునివ్వడం జరిగింది. దానిలో భాగంగా మేము అందరూ చేస్తున్నాం. అలాగే ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ఎన్డీఏ కూటమి, తెలుగుదేశం, అలాగే జనసేన, బీజేపీ అందరు నాయకులకు, కార్యకర్తలకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ శుభాకాంక్షలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. మనం ఎప్పుడు కూడా చరిత్రని అధ్యయనం చేయాలి, వర్తమానాన్ని స్పృశించాలి, భవిష్యత్తుకి ప్రణాళిక వేసుకోవాలి. ఇదే విధానాన్ని మన భారత ప్రధాని గౌరవనీయులు నరేంద్ర మోడీ గారు మరి ప్రధానిగా అవలంబిస్తూ వస్తున్నారు. అందులో భాగంగానే 2022 నాటికి భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఆజాదీ కా అమృతోత్సవం పేరుతో స్వాతంత్ర పోరాటంలో ఎవరైతే త్యాగాలు చేసి సేవలు అందించి సొంత ఆస్తులను కూడా దారాదత్తం చేశారో అటువంటి వారిని అందరినీ కూడా గుర్తించి వారి బ్రతుకుంటే వారిని, లేకపోతే వారి కుటుంబ సభ్యులందరినీ కూడా ఘనంగా సత్కరించిన విషయాన్ని మనందరం చూసాం. మరి అదేవిధంగా మరి 2047 నాటికి 2047 నాటికి స్వాతంత్రం వచ్చి
100 సంవత్సరాలు పూర్తవుతుంది. ఈ మిగిలిన 25 సంవత్సరాల కాలాన్ని మరి అమృత కాలంగా నామకరణం చేసి ఈ కాలంలో భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దాలని ఒక మంచి వ్యూహరచన చేసి ప్రణాళిక రూపొందించి అమలు చేస్తూ వస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో మత్స్యకారుల ఆధ్వర్యంలో 78వ స్వాతంత్ర వేడుకలను వినూత్నంగా నిర్వహించారు. వశిష్ఠ గోదావరిలో పడవకు జెండా స్తూపాన్ని ఏర్పాటు చేయగా ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ ముఖ్య అతిథిగా హాజరై జెండా ఎగరవేశారు. గోదావరిలో పడవలపై జాతీయ జెండాలు రెపరెపలాడటం ఆకర్షణగా నిలిచింది. వికలాంగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో పట్టణంలోని వలందర్ రేవులో స్వాతంత్ర వేడుకలను ఘనంగా నిర్వహించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. భీమవరం కలెక్టరేట్లో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు. ముఖ్య అతిథిగా పాల్గొని జెండా ఎగరవేసిన మంత్రి నిమ్మల రామానాయుడు. శాసన మండలిలో జెండా ఎగరవేసిన మండలి చైర్మన్ కోయే మోషన్ రాజు. జాతి నాయకులను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలంటూ సూచన. నర్సాపురంలో మత్స్యకారుల ఆధ్వర్యంలో వినూత్నంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు. పడవలపై జెండా స్తూపాన్ని ఎగరవేసిన ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్. తిరుపతి జిల్లా గూడూరులో ఘనంగా స్వాతంత్ర వేడుకలు. నియోజకవర్గంలో జెండాలు ఎగరవేసిన ఎమ్మెల్యే సునీల్ కుమార్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ను ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.